తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన కూడి చేరి వచ్చిన పరిశుద్ధులకి సహోదరులు అందరికీ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. మనం ఈ యొక్క బేసవ దినమున యథావిధిగా కొరింథీ 10 ధ్యానం చేస్తున్నాము. ఆ భాగంగానే గడిచిన దినాల్లో మనం దాదాపు 10 అధ్యాయం చూసే మాకు కృప దేవుడు అనుగ్రహించాడు. వందనములు. ఈ దినం కూడా 11 అధ్యాయము మనం ధ్యానిస్తాము. ఈ యొక్క 11 అధ్యాయంలో మొత్తం 2 అంశం గురించి ఆయన మాట్లాడినారు. 1 నుండి మొత్తం 34 వచనాలు ఉన్నాయి. 1 నుండి 16 వచనాల వరకు ఆ వెంట్రుకల గురించి, ఆ మగవాళ్ళు గురించి, ఆడవాళ్ళ గురించి, వాళ్ళ ఒక క్రమ పద్ధతి గురించి 16 వచనాలు మాట్లాడారు. వాళ్ళు తల మీద ముసుగు వేసుకునేది గురించి, మగవాళ్ళు వేసుకోకూడదని గురించి విషయంనే మాట్లాడారు. దాదాపు 16 వచనాలు. తర్వాత 17 నుండి 34 వరకు చూస్తే ప్రభు రాత్రి భోజనం గురించి మాట్లాడారు. ఈ 2 విషయం గురించి ఇక్కడ మాట్లాడినారు. మనం చూస్తాం. వీలైతే ఒకే వాక్యంగా వస్తే దాన్ని కొంచెం చూస్తాం, దాన్ని వేయడం జరుగుతుంది, చూస్తాం. ఈరోజు 11 అధ్యాయం 1వ చూసినప్పుడు ఏముందంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకునిచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి. నిజంగానే ఇక్కడ గొప్ప విషయము ఈ పౌలు గారు మాట్లాడేది చాలా. ఈ 1 కొరింథీ 11:1 చూసినప్పుడు మన ఆత్మీయమైన మన ఒక నాయకునికి ముఖ్యమైన వచనం అవుతుంది. ఎవరైనా సంఘముని, ఒక బోధకుడు కానీ, లేదా ఒక సేవకుడు కానీ, ఒక సంఘ కాపరి కానీ, ఒక విశ్వాసిని ఏ రీతిగా వాళ్ళు మధ్యలో ఆయన ఎలా కనపడాలా, ఆయన మార్గం ఎలా ఉండాలా అనే విషయాన్ని చాలా ఒక మాదిరిగా చూపించింది ఈ వాక్యం. ఎందుకంటే క్రీస్తుని ఈయన ఎంత భిన్నముగా, ఎంతగా చూశాడో, ఆయన మార్గం అంతా పరిశీలించాడో, వాటిని ఏం చేశాడు ఈయన ధరించుకున్నాడు, ఈయన అద్దుకున్నాడు క్రీస్తుని. అలాగే అంటున్నాడు, నన్ను మీరేం చేయండి, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈ మాట చెప్పాలంటే అతని జీవితం ఏ రీతిగా ఉండాల. ఒక మాస్టర్ దగ్గర తర్ఫీదు పొందిన ఒక శిష్యుడు ఈ చెప్తున్నాడంటే అప్పుడు ఎంతగా ఆయన దగ్గర తర్ఫీదు పొంది ఉండాలా, ఏ రీతిగా ఇతను కూడా గురువును పోలిన జీవించి ఉండాలా. ఇదే వచనాన్ని ప్రతి సేవకులకు అప్లై చేయాలా, ప్రతి సంఘ కాపరికి అప్లై చేయాలా, ప్రతి విశ్వాసికి అప్లై చేయాలా. ఎందుకంటే చూడండి, అలాగే ఎందుకంటే ప్రతి ఒక్క బోధకుడు కానీ, సేవకుడు కానీ, కాపరి కానీ విశ్వాసికి ఎలా ఉండాలా. విశ్వాసి ఎవరిని చూస్తున్నారు, విశ్వాసి ఎవరిని వెంబడిస్తారు. ఇప్పుడు చదువు కొంచెం వాక్యాన్ని చదివేంత జ్ఞానము, ధ్యానించే జ్ఞానం ఉంటే పర్వాలే. కొంచెమని ఏం చేస్తారు, వాక్యాన్ని ఆయన చెప్పిన విషయాన్ని ఉందా లేదా అనేది ఏం చేస్తారు, కొంచెము పరిశీలిస్తారు, ధ్యానిస్తారు. కొన్ని ఇట్లా లేదని ఆలోచన వస్తుంది. ఏమీ లేదు, పొత్తిగా చదువు లేనప్పుడు వాళ్ళు ఎవరిని ఫాలో చేస్తారు, ఎవరి మాటగా నమ్ముతారు. గొర్రెల వల్లే కదా, తను వెళ్ళిపోతూ ఉంటే యజమాని వెంబడి ఏం చేస్తుంది, గొర్రెలో వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసినప్పుడు కూడా ఒక సేవకుడు ఎలా ఉండాలా అనే విషయాన్ని ఇక్కడ ఈ పౌలు గారు చాలా ఎంత సూటిగా, ఎంత నైపుణ్యంగా, ఎంత లోతుగా మాట్లాడతారంటే చూస్తే మనకు అర్థమైపోతుంది. పౌలు తనకున్న ఒక ఆత్మీయమైన అధికారాన్ని, తన జీవిత మాదిరిని నేను విశ్వాసికి పంచి పెడుతున్నానంటాడు. విశ్వాసులకు మాదిరిగా ఉన్నానంటాడు. నేను విశ్వాసికి ఎదుగుదలగా ఉంటానంటున్నాడు. విశ్వాసి యొక్క ఎదుగుదలకి నా జీవితము ఒక బాధ్యత కలిగిన జీవితంగా మార్చుకున్నానంటాడు. ఆయన అంటున్న మాట, నేను ఏం చేశానంటే తనకున్న ఒక ఆత్మీయమైన ఒక అధికారాన్ని, నా జీవితాన్ని మాదిరిగా నేను ఉండడానికి అలవాటు పడ్డాను. ఎందుకు అంటే అప్పుడు విశ్వాసులు ఒక ఎదుగుదల కోసము, సంఘం కోసం. చూడండి, సంఘం కోనుగా అతని జీవితాన్ని ఏం చేశాడు, ఆయన ప్రభు పోలి మార్చుకున్నాడంట. సంఘం ఎదగల. ఎందుకంటే నా ఒక బాధ్యత అది. నేను సంఘము విశ్వాసి ప్రతి బాధ్యతని వాళ్ళ ఎదుగుదల కోసం నేను ఒక నిర్ణయం ఎత్తుకున్నాను అంటాడు ఆయన.
చూడండి ఎంత గొప్ప విషయం. అప్పుడు ప్రతి సేవకులు, ప్రతి సంఘ కాపురులు, ప్రతి బోధకులు ఇలా బాధ్యత వహించాల. ఎవరు మారియా? ఈ పౌలు మారి యేసు ప్రభు వెంబడించారు. ఆయన చూడండి, ఆయన ఫాలో చేశారు. అందువల్లనే ఈయన అంత గొప్పవాడు. ఆయన అదే చెప్తున్నాడు, నేను విశ్వాసి ఎదుగుదల కోసం నన్ను నేను మాదిరిగా ఉంచుకున్నాను అంటున్నాడు. ఇది నేను ప్రభు వల్ల పొంది తిని అంటున్నాడు ఆయన. తర్వాత చూసినప్పుడు పౌలు నేను చెప్పేది వినండి, నేను చెప్పేది మాత్రం కాదంట, నా జీవితమును చూసి వెంబడించండి అంటాడంట. ప్రభులాగన ప్రభు ఏం చెప్పారు? అలాగే ఆ పరిచయం వచ్చి అడిగినప్పుడు, నా మాటన నమ్మండి, లేదా నా క్రియలను చూడండి, దేన్నో ఒకటి చూసి ఏం చేయండి మీరు. సేమ్ అలాగే చెప్తున్నాను కూడా. పౌలుగా చెప్తే, నేను చెప్పే మాటలు మాత్రమే కాదు, నా జీవిత శైలిని చూసి, నా ఒక ఆత్మీయ ఒక ఎదుగుదలని, ఆ పరిపూర్ణత చూసి మీరు క్రీస్తుని వెంబడించండి, క్రీస్తులో నేను ఉంటే నన్ను వెంబడించండి అంటాడు ఆయన. ఎంత గొప్ప విషయం కదా ఇది. నిజంగా ఆత్మీయమైన ఒక ఎదుగుదల. ముదిర్చి అంటే ఏమంటారు? ముదిరింది, సంపూర్ణంగా బాగా ఏమంటారు, మంచి ఫలభరితమైన అది చెప్తున్నాడు. నా ఒక ఆత్మీయ ఎదుగుదల క్రీస్తును ఏమంటారా రిఫ్లెక్షన్ చేస్తుందంట, ప్రతిఫలిస్తుందంట. నా ఒక ఎదుగుదల క్రీస్తుని ప్రతిఫలిస్తుంది. నా జీవితము నేను విశ్వసించింది ఒప్పుకునే సత్యం మా వాక్కుకి అనుకూలంగా నేను నడిచి, నేను జీవించి మీకు క్రీస్తుని మాదిరిగా నన్ను నేను చూపిస్తున్నా అంటున్నాడు. ఎలా అంట? ఆయన వినిన ఒప్పుకొనిన సత్య మాటకి అనుకూలంగా తన జీవితాన్ని మలుచుకొని జీవించి క్రీస్తుకు మాదిరిగా ఉండాలని ఆయన మాదిరిగా చూపిస్తున్నాడంట. మీరు అందుకే అంటున్నారు, నన్ను కాదు నా మాటలను వినండి, నా ఒక జీవితం చూడండి. ఇది చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలి. అందుకే ఈ మాట చూడండి, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే అది ఎంత మాట? అది యేసు ప్రభులాగానే మాట్లాడుతున్నాడు ఆయన. అప్పుడు యేసు ప్రభులాగా జీవించాడు కాబట్టి మాట్లాడగలుగుతున్నాడు. లేదా మాట్లాడగలుగుతాడా? అవుతుందా? అవ్వదు. ఎంత బాగా ఆయన చూసినప్పుడు మేము కూడా అందుకే అంటాడు, ప్రతి ఒప్పుకొనిన సత్యంను అనుసరిస్తున్న, సత్యం వెంబడిస్తున్న ప్రతి సంఘమా, ప్రతి సహోదరుడా, మీరు కూడా క్రీస్తును పోలి మాదిరిగా ఉండడానికే పిలిచారు, ఉండడానికే మీరు జీవించండి అంటారు. ఎవరు? ఎందరైతే మీరు ఒప్పుకున్న విశ్వాసులుగా ఉన్నారో, మీరు సత్యాన్ని అంగీకరించారో, సత్యం ప్రకారం జీవించాలని తీర్మానించుకున్నారో, ప్రతి ఒక్కరు కూడా ఈ మాదిరిని చూడండి, మీరు మాదిరిగా ఉండండి అంటాడు. తర్వాత చూసినప్పుడు ఒక యాజకుడు, ఒక సేవకుడు, ఒక కాపరి, ఒక తల్లిదండ్రులు, అలా అందరూ విశ్వాసులు ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాన్ని క్రీస్తునకు పోలిగాను, పౌలుకు పోలినా కాను మీరు నన్ను వెంబడించే అని మాటలతో కాదంట. ఈ ఒక ఉండే క్యారెక్టర్ అంతా మాటలతో కాదంట, తన నడవడిక చేత, మన జీవిత చేత వాళ్ళు మనం జీవిస్తే వాళ్ళే దాన్ని చూసి వెంబడిస్తారంట. అదే బోధ అంట. దయచేసి అని చెప్తున్నాడు, ఒక యాజకుడు కానీ, ఒక సేవకుడు కానీ, ఒక కాపరి కానీ, ఒక తల్లిదండ్రులు కానీ, ఇంకా సంఘ విశ్వాసులు కానీ తాము క్రీస్తుని తన జీవితంలో అంగీకరించిన రీతిగానే, పౌలు ఏ రీతిగా మిమ్మల్ని పురికొల్పి లేపిన రీతిగానే మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా తన శక్తి సామర్థ్యం దేవుని చిత్తం కొలది పరిశుద్ధంగా జీవించి, మనము మాటలు మాత్రం కాదు, మనం ఒక జీవిత విధాన్ని వారి చూసి వాటిని వాళ్ళు వెంబడించేట్టుగా మనం బోధ ఉండాలంట. క్రియ మన జీవితమే బోధగా ఉండాలంట. మీరు మాట్లాడకపోయినా పర్వాలేదంట, చెప్పండి. అయితే మీ జీవితం కూడా అట్లా మాదిరిగా ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలంట. అప్పుడు వాళ్ళు సరైన విధంగా వెంబడిస్తారంట. ఎవరో? సంఘము. ఇవి తల్లిదండ్రులకి బిడ్డలకి మాటలు ఎవరు? తల్లిదండ్రులే. వాళ్ళు అంటారు, అచ్చం ఎట్లా ఉంది అంటారు. బిడ్డ చూస్తే, అయ్యో అచ్చం వాళ్ళ అమ్మ పోలి ఉంది, అచ్చం వాళ్ళ డాడీ పోలి ఉంది. ఎలా ఉంది? అయ్యో అచ్చం స్టైల్ అలవాటు అట్టే వచ్చింది, ఎలా ఉంది? ఇప్పుడు అలాగే ఈ పౌలు గారు కూడా
యేసును వెంబడి సరిగా పరిశీలించి సరిగా అతని మార్గాన్ని కనుక్కొని విశ్వాసించి జీవించి బోధించి సరిగా ఆయన మరి అయిపోయినాడు. ఇప్పుడు అది చెప్తున్నాడు, నన్ను పోలి మీరు కూడా ఏం చేయండి, నడుచుకోండి అంటున్నాడు. అప్పుడు ఎంతగా క్రీస్తుని జాగ్రత్తగా ఆయన వెంబడించుంటే ఆయన ధరించుకుంటే ఆ మాట చెప్పగలుగుతాడు కదా. చూడండి 2 Thessalonians 3:9 చూసినప్పుడు, 2 Thessalonians 3:9 మీరు మమ్మను పోలి నడుచుకునే వాళ్ళని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకున్నట్టుకే ఇలాగో చేసి గాని మాకు అధికారం లేదని చేయలేరు. చూసారా చెప్తున్నాడు ఇక్కడ, ప్రతి విశ్వాసి తమ జీవితంలో క్రీస్తును పోలిగాను పౌలును పోలిగాను మీరు వెంబడించండి అని చెప్పులాగున ఆ ఒక తగిది ఏమంటారు, ఆ ఒక హక్కు, ఆ అర్హత కలిగి ఉండాలంట. మీరు ఇప్పుడు ఎలా ఆయన ఏమంటాడు, నేను ఎలా చెప్తున్నాను, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అలాగే ఆయన వెంబడించి చెప్పాలంట. చూడండి, క్రీస్తును పోలి పౌలు నడుచుకున్న ప్రకారం నన్ను పోలి మీరు నడుచుకోండి అన్నట్టుగా ఉండాలంట మన జీవితం. ఎవరు చెప్పేవాళ్ళు ఎగ్జాంపుల్ చెప్తున్నంటే, మీరు నన్ను పోలి నడుచుకోండి అనే విధంగా ఈ మాట నేను ధరించుకోవాలంట. అది చెప్తున్నా. ప్రతి విశ్వాసి కూడా మీరు నన్ను వెంబడించండి అని చెప్పు రీతిగా ఆ తగిది, ఆ ఒక అర్హత కలిగిన పరిశుద్ధ జీవితముగా మీది ఉండాలా అని ఆయన చెప్తున్నాడు. చూడండి ఎఫెసీ 5:12 ఏం చెప్తున్నాడు ఇక్కడ 3:9లో, మీరు మమ్మను పోలి నడుచుకున్న వాళ్ళని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకున్నట్టుకే ఇలాగూ చేసితిమి గాని మాకు అధికారము లేదని చేయలేదు. ఏదో మాకు అధికారం ఉందని మేము ఏదో చేయలేము, మేము ఏదో చెప్పలా. మీరు మమ్మల్ని పోలి ఏం చేయాలన్నే అంతే ఆయన ఆశ. చూడండి, ఇది ఎవరు కలిగిన ఆశ? మనసు క్రీస్తు కలిగిన మనసు. మీరు పాలివారై ఉండాలా, నాతో ఉండాలా, నా జతలో ఉండాలని క్రీస్తు ఆశపడిన ప్రకారం ఈయన ఆశపడుతున్నాడు. ఇదిదా ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకునికి ఉండవలసిన ఆశ. అందరూ మనలాగా ఒకరిలాగా అయిపోవాలా, ఒకరితో ఒకరు ఏమైపోవాలా, ఐక్యం అయిపోవాలా, యేసు ప్రభుతో చేర్చబడాలా. ఇదిదా యేసు క్రీస్తు కలిగిన మనసు, పౌలు కలిగిన మనసు, మనకు ఉండవలసిన మనసు కూడా అదే. తర్వాత ఎఫెసీ 5:1-2 కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. మళ్ళా చెప్తున్నాడు ఇక్కడ, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అలాగుననే మీరును అన్నప్పుడు ఏమైపోయింది, ఆయన చెప్పినట్లే మనకు వచ్చేస్తుంది. అలాగనే మీరు కూడా ఎలా ఆయన దేవునికి తను ఏం చేసుకున్నాడు, ఆయన క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అర్పణముగాను బలిగా తను తాను దేవునికి. అలాగే మీ ప్రతి ఒక్కరు కూడా, మీరు కూడా ఎంత బాగా చెప్తారు చూడు. అదిదా ఈ సేవకుని ఒక గొప్పతనం. చూడండి 1 Thessalonians 1:6 చూసినాక కూడా, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. చూడండి, వాళ్ళకి కలిగిన గొప్ప శ్రమ ఏమంట, ఉపద్రవం. గొప్ప అది శ్రమ, ఉపద్రవం అంటే చాలా శ్రమ, చాలా ఇబ్బంది, కష్టము. అప్పుడు కూడా మీరు వాక్యము అంగీకరించి, అంటే ఏమని అర్థము, ఎటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్కు ఏం చేయాలా, ప్రాముఖ్యత ఇవ్వాల. చాలా మంది కొన్ని కష్టం వచ్చినా, కొన్ని నష్టం వచ్చినా, కొన్ని బాధ వచ్చినా, కొన్ని వేదన వచ్చినా, కొన్ని బాగలేక వచ్చినా, దుఃఖం వచ్చినా అంతే
సంఘంలో, సహవాసంలో, దేవుడిలో, పెట్టలలో ఎవరు లేరు. మనం విచారించాలి, అడగాల. అట్ట కాదు, చూడండి ఎంత బాగా మీకు ఎలా వచ్చిందంట. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో మీరు కలిగి గొప్ప ఉపద్రవం మందు. గొప్ప ఉపద్రవం మందు. ఉపద్రవం అంటే చెప్పలేని ఉపద్రవం. అది ఎన్ని విషయాలు తెలియదు. చెప్పలేని ఉపద్రవం మందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. చూసారా, మమ్మును ప్రభువును పోలి ఎంత ఉపద్రవం వచ్చినా వాళ్ళు దేనికి వాక్యం ఏం చేశారు? వాళ్ళు అంగీకరించి పట్టుకొని విశ్వాసించి జీవించారు. అదిదా గొప్ప జీవితం. ఎంత గొప్ప జీవితం చూసారా, ఎంత ఉపద్రవం వచ్చినా. అందుకే అంటాడు ఈ పౌలు గారు, నన్ను ఏమన్నా క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపునేది ఏది ఉన్నది? ఏమవుతుంది? వ్యాధినా, బాధనా, వేదన, లేమినా, మరణమా, ఏమైనా చర్య, ఉపద్రవమా, ఏదైనా చర్య, నేను క్రీస్తు ప్రేమను ఎడబాపునేది ఏది? ఆయన ప్రశ్నిస్తున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు. అట్లా ఉండాలి విశ్వాసం అంటే. చూడండి తర్వాత ఫిలిప్పీ 3:17, ఫిలిప్పీ పత్రిక 3:17 వచనము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి. చూసారా, అట్లా ఎవరు నడుస్తుంటే వాళ్ళని కూడా ఏం చేయండి, మీరు గురిపెట్టి చూడండి. తప్పు లేదంటున్నాడు. చాలా మంది అందుకే అక్కడ అంటున్నారు సంఘంలో, మేము పౌలు వారము, అపోల్లో వారము, యేసు వారము, ఇంకా ఎవరు వారము అంటారు, కేఫా వారం అని చెప్తుంటారు. అయితే అట్ట కాదు. వాక్య ప్రకారం ఎవరు నడుచుకున్నారు వాళ్ళని కూడా ఏం చేయండి, మీరు చూడండి అంటున్నారు. గమనించండి. నిజంగానే ఎంత గొప్ప విషయం కదా. 2వ వచనము 1 కొరింథీ 11:2. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. ఎంత గొప్ప విషయం కదా. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. ఈ పౌలు గారి దగ్గర ఒక గొప్ప పద్ధతి ఉంది, మంచి పద్ధతి ఉంది. ఏమంటే తప్పు చేసిన వాళ్ళు చూసి తట్టుకోలేడు, మంచి చేసే వాళ్ళని చూసి మెచ్చుకొని ఉండలేడు. కానీ ఈయన దగ్గర ఇంకొక నైపుణ్యత కూడా ఉంది. అలా మెచ్చుకుంటారని సులువుగా ఎత్తుకోకూడదు. ఆయన మెచ్చుకున్నట్టుగానే ఉంటుంది, చూసి తర్వాత ఖండిస్తాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ మెచ్చుకుంటున్నారని మనం అనుకోవచ్చు, కానీ తప్పు. ఎందుకంటే తర్వాత వచ్చిన ఆయన ఖండించేది మొదలైపోతుంది. అప్పుడు ఏమని అర్థమో, నైస్గా మంచిగా మాట్లాడి వాళ్ళని మనం తన ఒక రూట్లో తెస్తున్నాడు అనమాట. మా అయ్యగారు అని గొప్పగా ఆయన దగ్గర గొప్ప అభిమానం పొందేట్టుగా పిలిచి బాగా బుజ్జగించి బాగా భుజం తట్టి కూర్చోబెట్టేసి వెనకాల ఇస్తున్నాడు. ఇదిదా సేవకుడు లక్షణము, ఇదిదా సేవ ఒక పరిచయం. అంటే ఎలా ఎత్తు రావడం ఏం చేయకూడదు. వాళ్ళని ఖండించడము, చాలా రేషగా మాట్లాడడం కాదు, పద్ధతి ఉంది. క్రీస్తు ప్రేమ అంటే ఫస్ట్ ఏం చేయాలి చూడండి. మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ఎంత గొప్ప విషయం కదా. అదిదా ఇక్కడ గమనించాలి మనం. కొరింథీ ఒక సంఘ విశ్వాసులు కొందరు కొన్ని విషయంలో సభ ఒక చట్టదిట్టాలను వెంబడించి జీవించిరి. అయితే వాళ్ళు కొందరు పౌలు గారు అభినందిస్తున్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళని మెచ్చుకొనుచున్నారు. ఇక్కడ ఒక మెప్పు అనేది చూసినప్పుడు ఒక ఉత్సాహము ఇచ్చే ఒక ఉద్దేశమే. అయితే పౌలు తర్వాత ఆయన దిద్దుబాటు కూడా చేస్తున్నాడు. కానీ దిద్దుబాటుకు ముందు ప్రతి ఒక్కరిని కూడా ఆయన వాళ్ళని ఒక తగ్గింపుగా అందరినీ కూడా ఒక మంచి ఒక పురికొల్పే విధంగా ఆయన ఒక అనుసరణ ఉంటుందంట. ఆయన ఎలా ఉంటుందంటే ఆయన అనుసరణ పురికొల్పే, తిట్టినా కూడా దాంట్లో ఏముంటుంది, అక్కడ దానిలో ఒక ఉన్నతమైన మంచి విషయాన్ని దాగి ఉంటుందంట. అలాంటి వాడు ఏదో ఖండించాడంట, కానీ దాంట్లో అంత పురికొల్పుదల ఉంటుందంట. ఈయన మాటలంతా కూడా అలాగే ఉంటుందంట. మనిషిని ఉద్రేకపరిచి, అంటే దేవుని యందు భక్తి వైరాగ్యంతో పుట్టించేట్టుగా, విశ్వాసం పుట్టించేట్టుగా, విశ్వాసములు పెరిగేట్టుగా,
దేవుళ్ళు అద్దుకునేట్టుగా ఉంటుందంట. పురికొల్పేయడం అంటే తప్పు కాదు, మైనస్ కాదు, అన్ని ప్లస్గా ఎంకరేజ్ అంటే ఉద్దేశం, అంటే మంచి ఉద్దేశం. ఎంకరేజ్ 2-3 రకాలు ఉన్నాయి. ఇవి చెడ్డ ఉద్దేశం ఎంకరేజ్ చేస్తుంది, మంచి విషయం ఉంది. ఈయన మంచి విషయాన్ని మాత్రం ఎంకరేజ్ చేస్తాడు. అలాంటి ఒక అనుసరి ఈ పౌలు గారి విషయంలో. ఈ కొరింథీ సంఘంలో ఒక మాట అన్నాడు. కొరింథీ సభ ఆ ఒక విశ్వాసులు పౌల్ని మర్చిపోలేనంత మర్చిపోలేనంత విధంగా చెప్తున్నాడు. ఏమంటే చూసినప్పుడు అతనిచ్చిన ఆ బోధన, అతనిచ్చిన ఆ దేవుని వాక్యము కొందరు ఇంతవరకు కూడా దాన్ని అనుసరిస్తున్నారంట. మనం కూడా మనకు ముందు ఉన్న చాలా బోధకులు వాళ్ళు ఒక చెప్పిన పద్ధతులు ఇప్పటికే ఏం చేస్తున్నారు, అందులో పద్ధతి కంటిన్యూ చేస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ చూసినప్పుడు కూడా అందరూ కూడా ఎందుకంటే ఆయన తర్వాత వచ్చే వచనం చూసినప్పుడు ఆయన దిద్దుబాటు కనపడుతుంది. అంటే ఇక్కడ వాళ్ళని అందరినీ ఎంకరేజ్ చేస్తారు. ఫస్ట్ పురికొల్పుతున్నాడు. తర్వాత చూసినప్పుడు ఒక సంఘం అంటే ఉండవలసిన కొన్ని విషయాలు, సభ ఒక కట్టుదిట్టాలు, ఇదంతా దేవుని వల్ల ఇవ్వబడిన చట్టదిట్టాలు, బోధనలు, ఇవంతా కూడా సంఘంలో విశ్వాస ఒక జీవితంలో ఈ విశ్వాసంలో ఆ ఒక సహవాసము ఎదగడానికి ఉండవలసిన ఒక కట్టుదిట్టాలే. ఆ సహవాసం ఎదగాలంటే అందరూ ఏం చేయాల? ప్రేమ, త్యాగములు, ఉపసరింపులు. కొత్త విశ్వాసి వచ్చినప్పుడు అతను సత్యమందు విశ్వాసం పుట్టేట్టుగా అందరికి సత్యమును పలకరించి విశ్వాసులు బోధించేది అందరి పని. ఇది ఒకరి పని కాదు. ఇది సంఘం అంటే సంఘ కట్టుదిట్టాలు, బోధన, ఇదంతా ఏం చేయాల? సభ కూడేది, విశ్వాస బంధము పెరిగేదాని కొరకు ఏం చేయాల? అన్ని విషయంలో ఏం చేయాల? ఒక క్రమ పద్ధతి ఉండాల. అన్ని విషయంలో ఉపసరణ ఉండాల. అన్ని విషయంలో త్యాగం ఉండాల, ప్రేమ ఉండాల. సంఘం అంటే పోయి వస్తున్నామని కాదు. అక్కడ ఎవరికి ఏం జరిగినా మనం ఏం చేయాలి? బాధ్యతగా భారం ఏం చేయాలి? ఫస్ట్ విచారించాలా, ప్రార్థన చేయాలా. ఇది అందరి పని, ఒకరి పని మాత్రమే కాదు. ఇది అందరి అది చెప్తున్నాడు. అలాగంట విశ్వాసులు ఇతను నేర్పించిన పద్ధతిని అలాగా వెంబడించేవారంట. అందువలన ఒక విషయం అదంట, నన్ను మీరు ఆయన పోయినప్పుడు ఆయన చూశారంట ఈ కార్యము. ఓహో, ఇదంతా ఆయన చేసే పని. ఎవరు? పౌలు ఎవరు వచ్చినా ఏం చేయరంట, ఒట్టి చేతిలో పంపడంట. అందరిని ఉపసరించి వాళ్ళకి కావాల్సినంత కూడా సదుపాయం చేసి పంపేది. ఇది ఈ సంఘం చేసి కొందరు చేస్తున్నారంట. అప్పుడు ఆయన మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారని చెప్తున్నారంట. అంటే ఈయన చేసే విషయం ఇప్పుడు సంఘం ఏం చేస్తా ఉంది? సంఘమే చేసేస్తా ఉంది. ఆ విషయం చెప్తున్నాడు ఇక్కడ. లూకా 1:6 చూసినప్పుడు వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనిచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. చూసారా? ఒక సంఘం అంటే, ఒక సభ అంటే అది ఉండవలసిన కొన్ని కట్టుదిట్టాలు ఉన్నాయంట. సంఘము అన్నప్పుడు దాని సంఘం అంటే ఇది ఎంత ఉంటుందంట. ఏమంటే ఫస్ట్ దాని ఒక కొలుగు ఏమంటారా? కట్టుదిట్టాలు, క్రమ పద్ధతి. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ఏముంటుంది, కొన్ని పద్ధతులు ఉంటాయి కదా. మా సంఘం ఇట్లా, అది ఎవరు చేయరు. అదే అలాగే ప్రతి సంఘం అంటే సంఘానికి ఒక పద్ధతి ఉంటుందంట. ఏమంటే ఫస్ట్ దేవుని ద్వారా ఇవ్వబడిన సత్య వాక్కుకు ఏం చేసేదంట? ప్రాముఖ్యత ఇచ్చేది. ఆ వాక్కుకి, ఆ చట్టదిట్టానికి, ఆ బోధనకి, ఆ సభ కూడేదానికి, విశ్వాస సహవాసం ఏమంటారు దాన్ని? ఉరవగల్ బంధుత్వం. ఆ ఒక విశ్వాస బంధుత్వానికి ప్రాముఖ్యత ఇచ్చేది. ఆ విశ్వాస బంధుత్వము ఎదిగేదాని కొరకు శ్రమపడేది. అక్కడ ఆ ఒక విశ్వాసం ఒక ఎదుగుదల కొరకు ఒక క్రమమాన, ఒక పద్ధతి అయిన ప్రేమ, త్యాగము, ఉపసరణలు, కొత్త విశ్వాసులు వచ్చినప్పుడు లోతైన విశ్వాసించేట్టుగా బోధించేది. ఇవంతా కూడా సంఘం ఉండాలి పద్ధతి అంట. ఇది చూసే ఇదంట ఆయన బోధించేది ఫస్ట్. అందుకే వాళ్ళకు ఒక రికార్డు ఇచ్చారు, అపోస్తల బోధ. ఎందుకు ఇచ్చారంటే వీళ్ళు బోధ అలా ఉంటుందంట. అపోస్తల బోధ యందు
సహవాసమందు రొట్టె విరిచెట్టు యందు ప్రార్థన చేయటి యందు ఇదిదా అపోస్తుల బోధ అంట. అపోస్తులకంటూ ఒక క్రమం పద్ధతి, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటుందంట. అలా అంట ఇక్కడ కూడా చెప్తాను. 1 కొరింథీ 7:17 చూసినప్పుడు 1 కొరింథీ 7:17 అయితే ప్రభువు ప్రతి వానికి ఏ స్థితి నియమించెనో దేవుడు ప్రతి వానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. ఇదా ఆయన ఒక గొప్ప ఏమది ఒక రూల్స్. ఇదే ప్రభు ప్రతివాణ్ణి ఏ స్థితిలో పిలిచినో, దేవుని ప్రతివానికి ఏ స్థితి కలిగించాడో ఆ స్థితిలో ఏం చేయాలి ఆవిడ. అదిదా ఎంత గొప్ప విషయం కదా. 1 Thessalonians 4:1-2 1 Thessalonians 4:1-2 వచ్చినారు. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరెలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. ఎంత బాగా చూడు, ఏదేది విన్నారో నేర్చుకున్న ఆ ప్రకారం ఏం చేయాలా, ఎదగాల. అదిదా వాళ్ళకి ఇష్టం. ఇదిదా నేర్చుకున్న ప్రకారం. దేవుడు కూడా యేసుప్రభు ఏమంటారు, నేనేమి దేవుడు కూడా ఏమంటున్నాడు, తండ్రి అయిన దేవుడు, నా కుమారుని ద్వారా మీరు ఏం విన్నారో దాన్ని ఏం చేయండి, జీవించండి అంతే, వేరేం చేయవద్దని అంటారు. నా కుమారుడు మీకు ఏం చెప్పారో వాటిని మాకు చేయండి. అదిదా ఈ లోకానికైనా కానీ, సంఘానికైనా కానీ, విశ్వాసులకైనా కానీ, సేవకుడికైనా కానీ, బోధకుడైనా కానీ, ఎవరికైనా ఇచ్చింది ఒకటేలా, నా దగ్గర ఏం నేర్చుకున్నారో ఆ ప్రకారం ఏం చేయండి, మీరు నడుచుకోండి. అదిదా మా గొప్ప విషయం. ఫిలిప్పీ పత్రిక 4:9 ఫిలిప్పీ పత్రిక 4:9 వచ్చింది. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. ఎంత బాగా చూడండి. ఏది నా వలన విని నేర్చుకున్నారో, ఏది వింటిరో, ఏది అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏది చూచితిరో వాటిని చేయండి. అట్టి వాటిని చేయుడి. అంతే. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైండును. అదిదా ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారం జీవిస్తే కదా. ఇప్పుడు ఏదో ఒక వస్తువు కొంటాము, అది మోడల్ ఇస్తారు. మోడల్ ఇచ్చిన ప్రకారము మోడల్ చూసి సరిగా ఫిక్స్ చేస్తే ఆ రూపము ఆ స్ట్రక్చర్ వస్తుంది అందంగా. మార్చి బిగిచ్చేస్తే పరిపూర్ణత ఏం చేయలేము, చూడలేము. అలాగే ఇక్కడ కూడా మనం ఏది విన్నామో, ఏది విశ్వసించామో, ఏది తీర్మానించామో వాటిని ఏం చేయండి, నెరవేర్చడం అంటున్నాడు. అదే చెప్తున్నాడు. ఎంత బాగా చూడు, మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకోనొచ్చు. అంతే. నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. ఏది మనం ఎన్ని నేర్చుకున్నామో దాన్ని చేయాలి. అప్పుడే అప్రిషియేట్ ఉంటుంది. అప్రిషియేట్ తర్వాత మనకు రివార్డులు ఉంటుంది. విని స్టూడెంట్ పోయి బాగా ఇయర్ అంతా చదివేసి ఏది వాళ్ళు నేర్పించారో, ఏది చెప్పారో దాన్ని కరెక్ట్గా రాస్తే కదా మంచి మార్క్ ఫలితాలు వస్తుంది. మీరు వేరే ఏమైనా సంబంధం లేని రాసేస్తే ఫలితాలు వస్తుందా? ఏం కథలు రాయడానికి వేరే చోట దొరకలేదంటారు. ఇప్పుడు పోయట్రీని ఇస్తారు, 20 lines మినిమం పోయట్రీని ఇచ్చినప్పుడు అక్కడ ఏం రాయాలా, 20 lines ఉండే పోయట్రీ రాయాలా. నేను 5 lines రాసి పెట్టేస్తే రాంగ్ అయిపోతాయి. పోనీ 30-40 lines రాస్తానంటే ఇంకెక్కువ ఓవర్ అయిపోతాయి. అప్పుడు ఏం చేయాలా, నో ఓవర్ నో లో, లిమిట్స్ ఇచ్చారు. లిమిట్స్ కావాలా. 20 lines పోయట్రీ అంటే 20 lines రాయాలా. వన్ వర్డ్ ఆన్సర్ అంటారు, మినిమం 5 lines ఆన్సర్ అంటారు. అప్పుడు ఏం చేయలేను. వాళ్ళు ఏం అడుగుతారో దానికి తగినట్టు రాయాలి. నేను 5 lines ఆన్సర్ అంటే 5 lines, 1 word ఆన్సర్ అంటే 1 word, 20 lines పోయిట్ అంటే 20 lines, కొన్ని 50 lines అన్నీ ఉంటాయి రూల్స్. అదిదా మనం ఫాలో చేయాలి. ఇక్కడ ప్రభు ఏం చెప్పారు, అపోస్తలుల పౌలు ఏం చెప్తున్నారు, 1, 2 ఆయన ఈయనకి ఇచ్చారు, ఈయన మనకి ఇస్తున్నారు.
అది మా తర్వాత 3వ వచనము 1 కొరింథీ 11:3. ప్రతి పురుషునికి ఆ, క్రీస్తు శిరస్సనియు ఉమ్, స్త్రీకి శిరస్సు ఉమ్, పురుషుడనియు ఉమ్, క్రీస్తునకు శిరస్సు ఉమ్, దేవుడనియు ఉమ్. మీరు తెలుసుకున్న వాళ్ళని కోరుచున్నాను. ఈ అధ్యాయంలో గొప్ప విషయం, గొప్ప వాక్యం అంటే ఇదా. గొప్ప మర్మాన్ని ఎత్తి పెడుతున్నాడు పౌలు గారు. 3 విషయం పెడుతున్నాడు అక్కడ. అన్ని పురుషులకు తల ఎవరు? శిరస్సు క్రీస్తు. అన్ని పురుషులు అన్నారు, ఎవరు భేదమే లేకుండా. ఇప్పుడైతే అటు ఇటు ఉండవచ్చు. 1000 ఇయర్స్ వచ్చినప్పుడు అన్ని పురుషులు ఎవరిని వంగల్లా, ఎవరు మాట వినేలా. అది ట్రూ. అదే చెప్తున్నాడు. ఎంత గొప్ప విషయం చెప్తున్నాడు చూడండి. అందుకని నన్ను అన్ని పురుషులకు క్రీస్తు ఎవరు ఉన్నారు? శిరస్సు ఉన్నారు అన్ని పురుషులకు. అప్పుడు ఎంత గొప్ప పుణ్య పురుషుడు ఆయన. ఆ పుణ్య పురుషుని చూపించి ఈయన ఎంత గొప్ప సేవకుడు ఆయన. ఈ మాట ఎవరైనా చెప్పగలిగారా బైబిల్లో? ఏం రాశారు? అన్ని పురుషులకు, ప్రతి పురుషునికి ప్రతి పురుషునికి, శిరస్సు క్రీస్తుని ప్రతి పురుషుడికి శిరస్సు ఎవరు? హెడ్ క్రీస్తు. కెరిస్తే ఇది ఎవరు మార్చలేరు. దేవుడు నియమించిన విధి ఇది. మానవ కోటికి విధి అంటారు కదా, ఇదిదా. ఆయనే గురువు, ఆయనే మాస్టర్, ఆయనే శిరస్సు, ఆయనే తల. మన తల రాత ఆయనే. ఎంత బాగా చెప్పారు ఆ విషయమును. ఏమంట? ప్రతి పురుషునికి శిరస్సు శిరస్సు క్రీస్తుని క్రీస్తు అనియు. స్త్రీకి శిరస్సు పురుషుడని పరమేశ్వరుడు ఇంకొక విషయం రాశారు. ఇదిదా లోకం అంగీకరిస్తుంది తెలియదు. చూడండి, ప్రతి స్త్రీకి శిరస్సు శిరస్సు పురుషుడనియు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు క్రీస్తునకు శిరస్సు దేవుడనియు చూడండి ఎంత గొప్ప దేవుడనియు మీరు తెలుసుకున్న వాళ్ళని కోరుచున్నాను. ఎంత గొప్ప విషయాన్ని తెలుపుతున్నాడు చూడండి. ఈ అధ్యాయంలో ఈ చాప్టర్ 34 వచనంలో ముఖ్యమైన భాగం ఇదిదా. ప్రాముఖ్యమైన విషయం ఇది. ఆ ప్రభు రాత్రి పోదు 2 విషయం బాగా చెప్పారు. ఎంతగా ధ్యానిస్తుంటే చాలా అర్థం. ఏంది ఇంత గొప్ప విషయాన్ని ఆయన ఎంతగా సులువుగా తెచ్చిపెడుతున్నారు. ప్రతి పురుషునికి శిరస్సు ఎవరంట? క్రీస్తనియు క్రీస్తే. అది అని అంతే అయిపోయాయి. క్రీస్తే. ఎంత గొప్ప విషయం కదా. అదే మనం ఇక్కడ పౌలు గారు పురుషులు అందరికీ క్రీస్తు కింద ఉండాలని చెప్తున్నాడు. అది అన్న అర్థం ఏమి? అందరి కిందనే ఆయన యేసు కిందనే చెప్తున్నారు. ఇది ఆజ్ఞగా, ఒక కట్టడగా, ఒక అధికారము అయితే కాదంట. అయితే ఆత్మీయమైన ఒక బాధ్యత, ఒక 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 ఏంటంటే ఒక నాయకత్వమైన మాట అంట. ఇది బాధ్యత అయిన నాయకత్వమైన మాట. నాయకుడు కదా ఆయన. నాయకుడే కదా మనకు. అందుకే ఆయన ఏమవుతాడు? నాయకుడే మాట. అలాగా ఒక శరీరము, అవయము ఎలా తల చెప్పేది ఎలా ఒక శరీరము లోబడుతున్నది, అలాగనే క్రీస్తు శరీరమై అవయమున్న మనం కూడా క్రీస్తు అధికారానికి లోబడిన వాళ్ళగా ఉండాల. ఇదే అక్కడ ఆయన రాస్తున్నాడు. మనమంది ఎవరు అధికారానికి వచ్చున్నాము? సంఘం అంటాము. సంఘము శిరస్సు ఎవరు? క్రీస్తే. అప్పుడు మన ఎవరు? అవయము. అప్పుడు మన అవయము ఎవరు మాట వింటుంది? నా తలక ఏం చెప్తుందో, నా శిరస్సు నుండి ఏం వస్తుందో ఆర్డరు. నా శిరస్సులో ఏముంటుంది? ఆర్డర్. లా అండ్ ఆర్డర్ ఇక్కడ ఉన్నాయి. నా శిరస్సు చెప్పే మాటనే నా కాళ్ళైనా, నా చేతులైనా, నా నాలికైనా, నా వేళ్ళైనా ఏవైనా చేసేది నా ఇది దేని ప్రకారము. అలాగే ఇప్పుడు నా శిరస్సు తీసి క్రీస్తు శిరస్సు పెట్టేసి ఉన్నాను. ఇప్పుడు క్రీస్తు శిరస్సుగా ఉంటే నా అవయవం ఎవరు పని చేయాలా? ఎవరి గురించి మాట్లాడాలా? ఎవరి గురించి ఆలోచించాలా? ఎవరి గురించి సంతోషపడాలా? అది క్రీస్తుకు సంఘం మీద ఎంత బాధ్యత ఉంది. అలాగే ఇప్పుడు శిరస్సు అయిపోయినప్పుడు నా బాధ్యత ఎక్కడ ఉండాలా? సంఘం మీద ఉండాలి. అది చెప్తున్నాడు ఇక్కడ. నిజంగానే ఎలా మంచి బాగా చెప్తాడు. ఎలా ఇక్కడ చూసినప్పుడు ఎలా ఒక శరీరము, అవయములు, తల ఒక అధికారానికి లోబడి జీవిస్తున్నదో అలాగనే మనము క్రీస్తు శరీరము, అవయములుగా ఉన్నాము. కావున మనం కూడా క్రీస్తు ఒక అధికారానికి లోబడి ఉండవాలని మనకి ఈ వాక్యం నేర్పుతున్నది, బోధిస్తున్నది. ఎఫెసీ 4:15 చూస్తాం. ఏం చెప్తున్నారు?
4:10. ప్రేమ కలిగి ఆ, సత్యము చెప్పుచు ఆ, క్రీస్తు వలె ఉండుటకు ఆ. మనం అన్ని విషయములలో ఎదుగుదము. అదిదా ఈ దేనికి మనల్ని పిలిచింది, ఏర్పరచుకునేది, ఎన్నుకునేది ఎందుకో? క్రీస్తు వలె అన్ని ప్రేమ కలిగి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో మన ఎదుగుదము. అన్ని విషయం ఎదగాలి అంతే. మనకి ఇవ్వబడింది, పిలువబడింది, అందుకే మనల్ని ఎన్నుకున్నారు. అక్కడ చెప్పేసి 1:23 చూసినా కూడా ఆ సంఘము ఉమ్, ఆయన శరీరము, ఆ, సమస్తమును పూర్తిగా నింపుచున్న ఆ, వాని సంపూర్ణత అయి ఉన్నది. అదిదా ఆ సంఘము ఆయన్ని ఆయన శరీరము శరీరము. అదిదా అప్పుడు ఆయన ఆ సంఘము ఎవరు? అది ఆయన. ఇప్పుడు ఆయన ఎవరు? శిరస్సు ఉన్నాడు. ఆయన ఏం చేయాలా? దాన్ని సంఘానికి ఏం చేయాలా? కావాల్సిన అన్ని ఎవరు నింపుతారంట? సంఘం ఇప్పుడు క్రీస్తు. నాకు ఆహారం కావాలా, ఆహారం కావాలన్నప్పుడు నాకు ఏం చెప్తుంది? ఇది నా బ్రెయిన్, తినమని. పో టైం చూడు అంటుంది. పోయి ఆహారం పూజించు. టైం అయిపోయింది, పో నిద్రపో. ఎవరు చెప్పాలా? నా మైండ్ నాకు ఆర్డర్ ఇవ్వాలి. ఆర్డర్ ఇస్తేనే, ఆర్డర్ ఇవ్వకపోతే అదిదా మనం జాగ్రత్తగా ఉండి జాగ్రత్త. అలాగే ఇక్కడ ఏమంట? ఆ సంఘము ఆ సంఘము ఆయన శరీరము, ఆ సంఘము ఆయన శరీరం. ఈ ఒక సంఘము 50 మంది ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సమస్తము పూర్తిగా నింపుచున్న వాణిని సంపూర్ణత అయి ఉన్నది. అదిదా అబ్బా, సమస్తము ఆయనే మనకేం చేస్తుంటాడు? నింపుతూ ఉంటాడు. నేను ఆయన సంఘంగా ఉండాలా, ఆయన అంగముగా అవయముగా ఉండాలి, అప్పుడు నింపుతాడు. నేను నేను నీ అవయం కాదంటే నేను నింపుతాడు. అదే ఇక్కడ చూడండి ఎంత బాగుంది చూడు. ఇప్పుడు అన్ని పురుషులకు శిరస్సు క్రీస్తు, అందరు స్త్రీలకి శిరస్సు పురుషుడు కదా. ఆ భాగం చూస్తాయి. ఇప్పుడు చూసినప్పుడు ఇది ఒక కుటుంబము, తర్వాత సంఘము, రెండు ఆ క్రమం గురించి మాట్లాడుతున్నారు. పౌలు కాలంలో ఆ కుటుంబంలో ఆ పురుషులకు గొప్పదైన ఒక బాధ్యత ఉండింది. ఆ కాలంలో పౌలు కాలంలో ఉన్న ఆ సంఘము కానీ, సంఘముల కుటుంబాలు కానీ, ఆ కుటుంబ బాధ్యత ఎవరికి ఎక్కువ ఉంది? పురుషులుగా ఉండింది అక్కడ. అందువల్ల ఇక్కడ చూసినప్పుడు స్త్రీల్ని తగ్గించి మాట్లాడని అనుకోకూడదు. అయితే వాళ్ళకి వేరే ఒక గొప్ప ఈ యొక్క కుటుంబం అంటే దానికి ఆ పురుషులకి గొప్ప త్యాగము, ఒక బాధ్యత ఎక్కువ వేసి త్యాగం మూలంగా పిలుస్తారంట. ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఏం చేయాలి? దానికి కుటుంబం కొరకు ఏం చేయాలి? అనేక విషయాల్ని త్యాగం చేయాల. అయితే స్త్రీలకు కూడా సమమైన మర్యాద ఉంది. అయితే ఒక్కొక్కరికి వేరు వేరు విధమైన బాధ్యతలు ఉన్నాయంట. ఇప్పుడు సంపాదించేది పురుషునికి బాధ్యత, కానీ వాటిని కాపాడి పిల్లల్ని పెంచేది ఎవరు బాధ్యత? ఈ కుటుంబాన్ని కట్టుకోపుగా, ఈ కుటుంబాన్ని భద్రంగా, ఈ కుటుంబాన్ని క్షేమాభివృద్ధిగా, ఈ కుటుంబాన్ని అన్ని విషయాలు లోటుపాటు లేకుండా కాపాడేది ఎవరి విషయమో? ఈమె బాధ్యత వేరు ఉంది, ఆయన బాధ్యత వేరు ఉంది. ఆయన పురుషుడు ఏం బాధ్యత అదే అంటారా? ఈ రెండింటికి మధ్య కాకపోతే ఆయన ఒక త్యాగవంతుడిగా పిలుస్తాడంట దేవుడు. అన్ని విషయం కుటుంబాన్ని కొరకు ఏం చేయాలి? ఆయన త్యాగం చేయాలంట. అలాగే ఇక్కడ కూడా చూసినప్పుడు అని వీరికి వేరే బాధ్యత ఉంది. ఆయన మొత్తంలో రెండు ఒకటే అంట, ఒకటి ఈక్వలే, వేరు వేరు కాదు. అందుకే అన్నారు కదా, స్త్రీ పురుషుడు అని ఏం లేదు ఇక్కడ, ఏం భేదం లేదు. అయితే ఆ కాలంలో ఉండింది పద్ధతి ఏమంటే ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడుగా నియమించున్నారు అని చూసినప్పుడు. తర్వాత ఏం చేస్తారు? ఇంకా మూడవదే క్రీస్తు. ఏంది? క్రీస్తుకు శిరస్సు దేవుడు. ఈ క్రీస్తు దేవుని కుమారునిగా ఉండి కూడా తండ్రి అయిన దేవునికి అన్ని విషయంలో, ఆయన దేవుని కుమారుడే కదా, ఆయన అన్ని విషయంలో తండ్రిని ఏం చేశారంట? ఆయన తను తాను అర్పణ చేసుకొని, అప్పగించుకొని, లోబడి, తమను తగ్గించి దేవుని యొక్క తన తల అయిన తండ్రికి ఆయన మాట ప్రకారం జీవించారంటే. ఏమంటాడు ఆయన? ఒక మాట నా సొంతంగా కూడా మాట్లాడలేదంట ఆయన.
నువ్వేం మాట్లాడాలని అపొస్తలులకు చెప్తారు కదా, మీరు ఏం మాట్లాడిన ఆ సమయంలో మీకు ఏం చేయబడింది. అలాగే ఈయన తండ్రి దగ్గర ఆయనకి ఇవ్వబడిందంట. నువ్వేం మాట్లాడాలి, ఏం చేయబడుతుంది పో. నిన్ను గురించి గ్రంథంలో ఏం చేయబడింది, నువ్వేమి చేయాలో, నువ్వు ఎప్పుడు ఏమి నెరవేర్చాలో, ఎప్పుడు ఏ వచనాన్ని ఎప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేయాలని ఏం చేయబడింది. కాలం సమయం అంతా ఆయనకి తెలుపబడి పంపబడి ఇక్కడ రాయేసి ఇచ్చేసింది. ఎన్నో వేల సంవత్సరం ముందు ఏం చేయబడింది, అదంతా తీర్మానం చేసి నిర్ణయింపబడిన విషయాలు అది చెప్తున్నారు. అలాగా చూడండి, యోహాను సువార్త 14:28 చూస్తే, యోహాను 14:28, నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చిదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిందిలా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. చూసారా, అందుకే ఈమె కుమారుడు ఈ మాట అందరూ అనుకుంటారంట, అయ్యో ఈయన ఒకటి ఈక్వల్ అని. తప్పు అంట. ఆయన చెప్తున్నాడు తండ్రి నాకన్నా గొప్పవాడు. అది దాంట ఈయన హైలైట్ చేసింది. అవి ఇప్పుడు చాలా మంది బైబిల్ ఎత్తుకుని ఆయన ఒకటే, ఆయనే ఉన్నాడు, ఆయనే పోయినాడు, ఆయన వస్తాడు అట్లా అంటారు. ఆయన ఎంత కాకపోతే తండ్రి ఎటువంటి వాడైనా నాకంటే గొప్పవాడు, చాలా గొప్పవాడైనా. ఆయన జీవం ఇచ్చారు. ఈయన జీవాన్ని ఏం చేశారు, పొందుకున్న వ్యక్తి. ఈయన దగ్గర జీవం ఎవరికి లేదు, ఆయన ఇచ్చి ఇవ్వాల, తండ్రి ఇవ్వాల. తండ్రి దగ్గర జీవం ఉండేది. అందుకంటాడు ఆయన గొప్పవాడు. నా తండ్రి ఏమంట, తండ్రి నాకంటే గొప్పవాడు, తండ్రి నాకంటే గొప్పవాడు గనుక. అయితే గొప్పవాడు ఆయన, అది చెప్తున్నాడు. అందుకే ఆయనకి అన్ని విషయంలో ఆయన చూసినప్పుడు దేవుని మాటని ఒక మాట ప్రకారం చేసి ముగించిన ఒక పనిని చాలా గొప్పగా చూపిస్తుంది. ఆయన చేసిన పని ఉందే ఇప్పుడు వరకు, అది ఎలా ఉంది ఇప్పుడు వరకు, అది చిరస్థాయిగా నిలిచిపోయింది చరిత్రలో. ఎవరు ఏం చేయలేదు, దాన్ని అంతటి పని చేయలేరు. అదే అంటారు, ఆయన పని ఈ రోజు వరకు నిలబడి ఉందంట. అది గొప్పగా ఎత్తి చూపిస్తుందంట, ఉయర్తి కాటుకురది. అది నిలబడి ఉందంట ఈ రోజు వరకు సాక్షిగా. ఆయన చేసిన పని, ఆయన చేసిన త్యాగము, ఆయన చేసిన ఆ ఒక పరిచర్య, ఆయన జీవించిన ఆ ఒక ఏమి సమర్పణ, ఆయన జీవించిన తీరు, ఆయన నడిచిన తీరు, ఆయన మాట్లాడిన తీరు, ఆయన అలవాటు, ఆయన నడవడిక యావత్తును ఇప్పుడు వరకు సాక్షిగా ఉందంట. ఎంత గొప్ప విషయం కదా. యోహాను సువార్త 5:30 చూసినప్పుడు కూడా, యోహాను సువార్త 5:30 వచ్చింది. నా అంతటా నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్టుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. ఇక్కడ శిరస్సు అంటే నిజమైన అర్థం ఏమంటే, ఒక క్రమమైన ఆత్మీయమైన ఒక అధికార ఒక అడక్కుమురయాలి ఏమంటారు దాన్ని, ఒక గర్జించేది కాదంట. శిరస్సు అంటే శిరస్సు అంటే ఏమనుకోండి, అందులో అధికారం ఉంది అనేది కాదంట. అది ఒక పనివాణ ఏమంట, ఒక శాంతమైన ఒక క్రమమైన త్యాగమైన విశ్వాసమైన నమ్మకమైన పరిపూర్ణమైన దేవుణ్ణి వాక్కు ప్రకారం నెరవేర్చి జీవించేదంట. అంటే తలైమై అంటే ఒక శిరస్సు అంటే అది నిజమైన అర్థం ఏమంటే, ఒక ఒழுకమైన ఒక ఆత్మీయమైన ఒక అధికారము లోబరిచి గర్జించేది కాదంట. ఒక పనివాన్ అంటే ఒక ఏమే శాంతపరుడుగా, ఒక దీర్ఘ శాంతమూర్తిగా, త్యాగమూర్తిగా, విశ్వాసం బలమైన విశ్వాసిగా, నమ్మకమైన వాడుగా, పరిపూర్ణమైన వాడుగా, దేవుని మాట ప్రకారం జీవించిన వాడుగా, నెరవేర్చిన వాడుగా అంట. అదిగా శిరస్సు అంటే. ఈ మాటకి ఎవరు సరిపోతారో, యేసుక్రీస్తు శిరస్సుకి సరిపోతారు. అందుకే ఆయన శిరస్సుగా పెట్టారు. ఏంటంటే ఆయన త్యాగశీలి, అక్కడ ఆయన నమ్మకస్తుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిపరుడు, న్యాయమూర్తి, తీర్పు చేసే నంబర్ 1. అన్యాయంగా తీర్పు చేయలేడు ఆయన. అన్నిట్లో ఆయన ఎలాంటి వాడు,
పర్ఫెక్ట్. అందుకే మీ అధిపతిని ఏం చేశాడు? ఆయన అధిపతి అయినా అన్ని విధాలుగా ఆయన శోధించబడి ఏం చేశాడు? అది శోధింపబడిన రాయి అంట. అది అది ఏమైంది మనకి? మూలకి తలరాయి పెట్టారు. అది అంటారు. అందుకంట ఒక శిరస్సు అనే ఒక పదానికి ఏమంటే పరిపూర్ణుడు అంట. పరిపూర్ణత, పరిపూర్ణమైనది, జయించినది, జయవీరుడు అంట. ఆ శిరస్సు అనే భావానికి అన్న అర్థాలు ఉన్నాయంట. అది 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 ఒழுకమన ఏమంటారు తెలుగులో పదానికి? ఒழுకం, అనకువ, అన్ని విషయంలో కట్టుదిట్టాలతో జీవించేది. అనకువ కాదు, విధేయత కాదు. విధేయుడు, విధేయత, అది చెప్పి అలాంటిది ఒక త్యాగమైన, ఎన్ని విధాలుగా చెప్పవచ్చు ఆ మాటకి. ఎన్నో విధాలు ఉన్నాయంట. అందుకంట ఒక శిరస్సు అంటే దానికి భావము ఏదో అధికారం కాదంట. అధికారం గద్దించి లోపరుచుకునేది కాదంట. సాధువైన, మృదువైన, ప్రేమ కలిగిన, త్యాగం కలిగిన, నమ్మకం కలిగిన, విశ్వాసం కలిగిన, పరిపూర్ణమైన జీవించిన వ్యక్తి అంట ఆ శిరస్సు అనేవాడు. అందుకే యేసు ప్రభు శిరస్సు అయినాడు ఇక్కడ. అందుకే 3 శిరస్సు వచ్చింది కదా. ఏమంట? అన్ని పురుషులకు క్రీస్తు శిరస్సు, అన్ని స్త్రీకి పురుషుడు శిరస్సు, క్రీస్తుకి దేవుడి శిరస్సు. అంటే ఆ పురుషుడికి పెట్టేటప్పుడు ఈ మానవ కోటిని వచ్చి ఎవరు కంట్రోల్ చేసేది? ఆయనే. ఆ శిరస్సు విషయాన్ని మనం చూసాం. చూడండి, ఫిలిప్పీ 2:7-8 వచనాలు, ఫిలిప్పీ పత్రిక. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుని. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తను తానే వ్యక్తినిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. చూసారా? అదిదా ప్రభు అంటే. ఇదిదా ప్రభు తగ్గించుకున్నాడు. శిరస్సు అయినానికి కారణం ఏం తెలుసా? ఆయన తను తాను ఏం చేసుకున్నాడు? వ్యక్తినిగా చేసుకొని తగ్గించుకున్నాడు. ఏమి లేనివాడుగా చేసుకున్నాడు. అన్ని కలిగిన వాడు కాదు శిరస్సు, అన్ని విధేయత చూపిన వాడు శిరస్సు. అదిదా శిరస్సు. యేసు ప్రభుగా అదిదా ఆ గొప్ప గుణం ఉంది. అందుకే ఆయన అన్ని పురుషులకు ఆయన పుణ్య పురుషుడు. ఆయన అందరికీ ఆయనే గొప్ప. తర్వాత 4వ వచనము. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. చూసారా? ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఇది పౌలు పరిచర్య చేసే కాలంలో, ఆ కాలంలో బెర్సియా, యూదా ఆ సంతతి వారు ఉన్నారు కదా. వాళ్ళ పురుషులు వాళ్ళు ఒక ఆలయంలో, ఏ దేవాలయంలో సరే ఆ కాలంలో ఆరాధన స్థలములు అంతా కూడా ముసుగు వేసుకొని అలవాటు ఉందంట. అలాగ ఉండింది. అదేమైంది? కొంతకాలం తర్వాత ప్రభు వచ్చారు, వీళ్ళు వచ్చారు, సేవ ప్రారంభించినప్పుడు అక్కడి నుంచి కొందరు విశ్వాసం వచ్చారు. వచ్చిన వాళ్ళు కూడా ఏమైపోయినారు? ఆ ముసుగుని ఏం చేయలే, వాళ్ళు తీసుకోలే. అది ముసుగు వేసుకొని అలవాటు చేస్తున్నారు. ఇక్కడ పౌలు గారు దాని గురించి వివరిస్తున్నారు. ఈ విషయం ముసుగు వేసుకోవడము పురుషునికి తగిన. ఎందుకంటే యేసు ప్రభు ఏం చేశారు? వచ్చే మళ్ళీ కింద చదువుతాం. కింద చూసినప్పుడు ఆ ఒక విషయాన్ని చూసినప్పుడే ఆ ఒక కాలంలో ఇలాగ ఒక కళాచారం, ఇలాంటి ఒక అలవాటు ఉండిందంట. అది అక్కడ కనపడతా ఉంది. తర్వాత ప్రతి మత కళాచారం కూడా ఇలాగ ముసుగు వేసుకునేది కొందరు అది మర్యాదగా అనుకుంటారు, కొందరు అవమర్యాదగా చూస్తుంది. అది వాళ్ళు ఒక ఆ మత కళాచారంలో ఉండే గుర్తు అది. అయితే ఇక్కడ మనము తలకి ముసుగు అనే విషయం చూసినప్పుడు రాజుల గ్రంథంలో ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఈ ముసుగు అనేది ఎప్పుడు వచ్చింది చూస్తే, రాజుల కాలంలో బానిసలుగా తెస్తారు కదా. ఈ బానిసగా తీసుకువచ్చిన వాళ్ళని గుర్తు చేయాలని వాళ్ళకి టోపీ విషయంలో తయారు చేసి ఇచ్చినారంట.
ఎప్పుడన్నా వాళ్ళు వచ్చినప్పుడు ఆ టోపీ వేసుకొని అది ఎలా ఉంటుంది, ఇలా కట్టినట్టు ఉంటుందంట, ఇలా కట్టినట్టు ఉంటుందంట. బానిసని వాళ్ళు చేయి కట్టుకొని ఇట్లా ఉండాలంట, వంకొని ఉండాలంట. అది టోపీ లాగా వాళ్ళు ఇచ్చారంట, అది అలా వస్తుందంట. అది ఎందుకు ఇచ్చారంటే బానిసలకి ఆ కాలంలో అలవాటు చేశారంట. మరి రాజు వస్తున్నారు, మిమ్మల్ని చూడాలి, ఎంతమంది ఎవరు బానిసలు వచ్చినారని చూసినప్పుడు వస్తారంట. వచ్చినప్పుడు ఆయన రాజు చూసేటప్పుడు వీళ్ళు ఈ రీతిగా ఉండాలి, బానిసలకి డిఫరెన్స్. ఇప్పుడు అక్కడ పక్కన వీళ్ళు సిపాయిలు ఉంటారు, సోల్జర్ ఉంటారు, ఒక పక్క బానిసలు ఉంటారు. ఎవరు బానిసలు ఏం చేయాలి, ఇలా డిఫరెన్స్ తెలియదు కదా. అందుకని ఆ కాలంలో టోపీ విధంగా ఇది ఏర్పరిచారని ఎవరు అక్కడ ఈ యొక్క వేద పండితులు, వేదాన్ని పరిశోధకులు చెప్తున్నారు ఈ రీతిగా ఉండింది అని. అయితే పౌలు ఒక ఉద్దేశము, మన ఒక ఆరాధన క్రమంలో మర్యాద భయభక్తి చాలా చాలా ముఖ్యమంట. మన ఒక దేవుణ్ణి, నిజ దేవుణ్ణి సత్యదేవుని ఆరాధిస్తున్న మనకి ఆ ఒక క్రమ పద్ధతి మర్యాద భయభక్తి అనేది చాలా చాలా ముఖ్యమైనదిగా చూస్తారంట ఆయన, చెప్తున్నాడంట. అందుకే మన ఒక ఆరాధన సమయంలో మన సంఘంలో ఏ రీతిగా దేవునికి మర్యాద ఇవ్వబడుతుందా, ఆ ఒక పద్ధతి క్రమ పద్ధతి, ఆ ఒక కట్టుదిట్టాలు ఉన్నదా, ఎలా ఇది కనపెట్టవచ్చు అంటే ప్రతి మనిషి కూడా తనది ఒక వస్త్రము, తన మాట, తన చూపు, తన క్రియ, దాని ద్వారా ఆయన ఒక భావన కూడా తెలిసిపోతుందంట. ఇప్పుడు ఎగ్జాంపుల్ సదాం అనే ఒక ఆ ఇరాక్ అధినేత ఎవరు ఆయన, సదాం హుసేన్ ఉన్న కాలంలో అతను ఏం చేసేవాడంటే తరచుగా ఒక ప్రపంచ సమావేశం వేస్తారు. అన్ని దేశ నాయకులు ఏం చేయాలి, మీటింగ్లో కలుసుకోవాలా. ఇతను ఎప్పుడు వచ్చినా కూడా అతను మిలిటరీ డ్రెస్లో వస్తున్నాడు. లాస్ట్ కొన్ని మీటింగ్లు వచ్చినప్పుడు ఆ ఒక నాయకుడు మిలిటరీ వేసుకుని ఏం తప్ప అన్నప్పుడు తప్పే అది. అంటే ఎవరైనా నేను యుద్ధానికి రెడీగా ఉండి రాని పిలిచినట్టు అనమాట. అలాగే ఏం చేశారు అమెరికా పోయి లాస్ట్ ఆయన దగ్గర, అలాగే యుద్ధం చేసి ఆయన ఓడించి తెచ్చి ఆయన ఊరేసి చేసి ఆయన జడ్జిమెంట్ ఇచ్చినారు. ఎందుకంటే ఒక డ్రెస్ అనేది ఎంత గొప్ప సింబాలిక్ అంటే, ఆ దేశ నాయకుడు ఎప్పుడు మిలిటరీ డ్రెస్ వస్తున్నారంటే నేను ఏమన్నా విర్రవీగుతున్న అర్థము, నేను ఎప్పుడు యుద్ధానికి సిద్ధమే, ఎవరైనా నాతో పోటీ పడండి అన్నట్టు. యూనిఫామ్, ఆ మిలిటరీ యూనిఫామ్ ఎప్పుడు మిలిటరీ డ్రెస్లో వస్తాడంట ఆయన. అది మనకు తెలియదు, మళ్ళా చరిత్రకారులు చూసి చెప్తున్నారు ఈ మరి ఆయన ఇన్ని మీటింగ్లు ఇలా వచ్చారు, ఇలా చేశారు, ఇలా ఆయన వ్యతిరేకంగా దేశానికి అన్ని దేశంలో వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. అంటే డ్రెస్ అనేది మనిషిని ఏం చేస్తుందంట, కనపరుస్తుంది. అది చెప్తున్నాడు, ఇక్కడ కూడా అది చెప్తున్నాడు. మీ యొక్క అలవాటు, మీ యొక్క ఏం చెప్తున్నాడు, మీ యొక్క ఆ వస్త్రము, మీ మాట, మీ చూపు, మీ అలవాట్లు అన్నీ కూడా మీ యొక్క మర్యాదని అదంతా కూడా బయలుపరిచి చూపిస్తుంది. ఒక మార్గం, ఒక దారి అంట. అది మనిషి మంచివాడా అనేది మాటలు ఏమే చేయవచ్చంట అని చెప్తున్నాడు. కాబట్టి ఈ వచనంలో తల అనే ఒక అధికారము, ఒక మంచి ఒక చికనం అంట. అది చికనం, తల, ఆ ఒక హెడ్, ఒక శిరస్సు అనేది ఏమంటే అది ప్రతి పురుషుడు కూడా తల మూసుకునేది. అది తను ఒక కిందవాడుగా చేసి క్రీస్తుని అవమానపరిచినట్టంట. అలా చేయకూడదంట. దానివల్ల అది ఏం చేయబడుద్ది చూడండి, ఇది అలాంటి విషయం చేయకుండా క్రీస్తుని మనం మగింపరచనిగా మనం పిలిచారు. కాబట్టి ప్రతి వాడు కూడా మన ఆత్మీయమైన మన ఒక క్రమాన్ని ఏం చేయాలా, ప్రతిఫలించి చూపించాలంట. మనము వెలుగు చూపించాలంట. చూడండి ఇక్కడ ఏం చెప్పబడింది, 2 కొరింథీ 3:13, 14, 15, 16 వచ్చిన. 2 కొరింథీ 3:13 వరకు. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకునేను.
మేమట్లు ఆ. చేయక చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై ఉమ్, బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. ఉమ్, మరియు మరియు వారి మనస్సులు ఉమ్, కఠినములాయను ఉమ్, కనుక కనుక నేటి వరకును నేటి వరకును పాత నిబంధన ఉమ్, చదవబడినప్పుడు ఉమ్, అది క్రీస్తునందు ఉమ్, కొట్టివేయబడినని ఉమ్. వారికి తేటపరచబడక ఆ, ఆ ముసుకే నిలిచి ఉన్నది. నిలిచున్నది. ఆ, నేటి వరకును ఉమ్, మోషే గ్రంథమును ఉమ్, వారు చదువునప్పుడెల్లా ఉమ్, ముసుగు వారి హృదయముల మీద నున్నది గాని ఉమ్, ఉమ్, వారి హృదయము ఉమ్. ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో తిరుగును. అప్పుడు ముసుగు తీసివేయబడును. ఆ, ఇప్పుడు ఎప్పుడు ఎవరైతే యేసు ప్రభునందు తిరగబడతారో అంటే విశ్వాసం ఉంచుతారో, నమ్ముకుంటారో, ఒప్పుకుంటారో, తీర్మానిస్తారో అప్పుడు ఏం చేయబడుతుంది? ముసుగు తీసివేయబడుతుంది. అప్పుడు మనకి ఏమైపడింది? ఇప్పుడు క్రీస్తుని వెంబడించిన వాళ్ళకి ఏమైపడింది? ముసుగు తీసివేయ తీసివేయబడింది. మళ్ళా ఇంకా 16 ఇంకొకటి చదువు. ఇంకా ఉందా? అయిపోయింది. 16 అయిపోయిందా? ముసుగు ఇంకా ఉంది కింద, ఒకటి చదవండి. లేదా అయిపోయింది. 16 వరకు. ఏముండి చదవండి వేరే. 17 ప్రభువే ఆత్మ. ఆ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో ఆ, అక్కడ స్వాతంత్రం నుండును. అది విడుదల ఉంది అని అర్థం. స్వాతంత్రం ఏమర్థమో? ప్రభు ఆత్మ, ప్రభు ఎక్కడ ఉండి అక్కడ ఏముంటుంది? స్వాతంత్రం. విడుదల ఉంటుంది. విడుదల ఉంటుంది. అంత బాగుంది చూడండి. అదే చెప్తున్నాడు. ఎప్పుడైతే మన ప్రభునందు విశ్వాసం ఉంచామో వాళ్ళకి ఏమైపడింది? స్వాతంత్రం ఉండును. ముసుగు తీసివేయబడింది. అది 16 చదవండి. ఏముంది? మనమందరం 18 చదువుతుంది. ఆ, మనమందరమును ముసుగులేని ముఖముతో ఆ, ప్రభు యొక్క మహిమను ఆ, అద్దము వలె ప్రతిఫలింప చేయుచు అదేదా. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ఆ, ప్రభువు ఆత్మ చేత ఆ, ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అదేదా. మనం ఏం చేయబడ్డాము? ముసుగు తొలగించబడ్డాము. అందుకే ఇక్కడ ఎందుకు పౌలు గారు చెప్తున్నారు ముసుగు వేసుకోకూడదు మగవాడు పురుషుడు అంటే? అది ఎలాంటి ఉంటుంది? గణహీనంగా ఉంటుంది. అది ప్రభుని అవమానపరిచినట్టు ఉంటుంది. ఎందుకంటే పాతకాలంలో ముసుగు ఉండింది, అది వేసుకున్నారు. అయితే ఇప్పుడు ముసుగు యేసు ప్రభునందు వచ్చినప్పుడు ముసుగు ఏం చేయబడింది? తొలగించబడింది. వాళ్ళు కూడా ఎప్పుడైతే యేసు ప్రభునందు విశ్వాసం తిరగతారో, విశ్వాసం ఉంచారో వాళ్ళకి ఏం చేయబడుతుంది? తీసివేయబడుతుంది. అందుకంటారు ఎందుకు పురుషులు ముసుగు వేసుకోకూడదు అంటే ప్రభు వచ్చి పాత నిబంధన చట్టాన్ని ఏం చేసేసాడు? నెరవేర్చి కొట్టివేశారు, దిద్ది వేశారు, తుడిపి వేశారు. ఆ తర్వాత ఏం చేశారు? తుడిపి వేశారు ఆయన. అందుకనే చెప్తారు ఇక్కడ యెషయా 25:7 కూడా. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. ఒక కాలం వస్తున్నది, ఇది ప్రవచనంగా ఉంది. ప్రభు వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? పర్వతంలో వాళ్ళు ముసుగును తీసివేసేస్తారు. అది చెప్తున్నాడు. మళ్ళా ప్రాఫిట్, ఇది దేవుని వాక్కు ఉంది. కాబట్టి ఇప్పుడు ముసుగు వేసుకోకూడదు. పురుషుడు వేసుకుంటే అది ఏమది? ప్రభుని అవమానపరిచినట్టు అది దేవుణ్ణి. కాబట్టి అలాంటి పని చేయరాదు. సరే, తర్వాత 5వ వచనం 1 కొరింథీ. సరే, ఎంత టైం అయింది? చాలు, పర్వాలేదు. దేవుని వదులుతలే. దేవుని చిత్తమైతే మనం ఈరోజు 4 వచనాలు చూసాము. దేవుని చిత్తమైతే రాబోయే దినంలో మనం ఇది కంటిన్యూ చేస్తాము. ఇప్పుడు మనం విజ్ఞాపన ప్రార్థనకి వెళ్తాము. దేవుడు అందరి దీవించి ఆశీర్వదించుగాక. అందరి వందనములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.